మాయమైపోతున్నడమ్మా మనిషన్న ఓడు. ఈ పాట అందరు విని ఉంటారు. ఏమంటారు గల్ఫ్ తమ్ముళ్ళు? ఈ మధ్య మల్లేషు వెకేషన్కి పోయి వచ్చిండు. తన అనుభవం చెప్పుకుంటున్నాడు అనమాట. ఎలా ఉన్న తమ్మి, ఏం సంగతి, అంత బాగేనా అంటే, అన్న ఏం చెప్పాలే, గమ్మత్తు విషయాలు జరిగినాయి అన్నాడు. ఏంది అంటే ఆశ్చర్యమైనటువంటి 2 విషయాలు చెప్పాడు. అన్న, మావోడు 10వ తరగతిలో పాస్ అయినాడని, మా అబ్బాయి 10వ తరగతిలో పాస్ అయినాడని చెప్పుకుంటే మేమేం చేయాలి అని చెప్పేసి జనాలు అంటున్నారు. అది కూడా ఎవరో దారిన పోయే దానేయాలు కాదట, దగ్గరున్న బంధువులకు పోయి చెప్పుకున్నారు. మావాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు, దీవించుండే అంటే దీవించుడు కానీ శుభాకాంక్షలు చెప్పుడు కానీ విశేషాలు చెప్పుడు లేదట. అందరు పాస్ అవుతున్నారు, నువ్వేం గొప్ప అనుడట. అయితే మేమేం చేయాలి అనుడట. ఈ జనాలను చూస్తుంటే ఈ మతి భ్రమించిందా లేకపోతే ఏంది ఆ మానసికత అని చెప్పేసి నాకు ఆశ్చర్యం కనిపించింది. తర్వాత ఇంకోటి, తన మిత్రుడు ఎవడో తిరుపతి అని ఉన్నారు. ఆ తిరుపతి వాళ్ళ అబ్బాయి అట అమెరికా పోతున్నాడు. అమెరికా పోతుంటే వాళ్ళ అబ్బాయి ఫోటో పెట్టుకున్నాట గ్రూపులో, మా అబ్బాయి అమెరికా పోతున్నాడు పై చదువుల కోసం దీవించుండే అని. ఒక్కడు దీవించుడు లేదట. అరే, చుట్టాల గ్రూపులోనే ఇంత దౌర్భాగ్యం మరి ఎందుకోసం మరి పెట్టినట్టు అంటే, ఇంత ఈర్ష్యా ద్వేషాలు పెరిగిపోయినాయి అంటే మనుషులలో. అందరిని ఒక్కొక్కరిని కలవడానికి కష్టం కాబట్టే కదా గ్రూప్ పెట్టుకున్నది. ఆ గ్రూపులో దీవించుండి అని పెడితే దీవించుడు లేదు. పెద్ద మనుషులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే ఇక కలియుగాంతానికి వచ్చిందేమో అని ఒక భావన. పాపం అలా చెప్తుంటే నాకు అనిపించింది, మనసుల యొక్క మానసికత విపరీతంగా అయిపోతుంది. అంటే ఓర్వలేని పరిస్థితులకు వెళ్ళిపోయినారు. మనం ఏం చెప్పుకోవడానికి కూడా మంచి చెడులు కాదు. నేను ఎవరైనా అప్పడిగారా? అరే, శుభాకాంక్షలు దీవించుండి అంటే కూడా దీవించలేని పరిస్థితికి వచ్చారు. ఏమండి నాయన, అన్నలు, గల్ఫ్ అన్నలు, ఇటువంటి అనుభవాలు మీకు కూడా అయి ఉంటాయి. ఇటువంటి వింత పోకడలు ఉన్నటువంటి మనుషులను మీరు కూడా గుర్తించి ఉంటారు. తప్పక స్పందించండి, మీ అనుభవాలు షేర్ చేయండి. థ్యాంక్ యూ.